ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్కి మంత్రి పదవి లభిస్తుందని ఆయన వర్గీయులు నమ్మకంతో ఉన్నారు. ఇంతలోనే కూన రవికుమార్ సౌమ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. సౌమ్య వెనుక ఎవరో ఉన్నారని కూన రవికుమార్ ఆరోపిస్తున్నారు. విపక్ష వైసీపీతో పాటు ఇంటి దొంగలు కూడా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు కూన విషయంలో జరుగుతున్న రాజకీయం ఏంటి? మీ పార్టీ నుంచి కనీసం జిల్లా నుంచి కూడా మీకు సపోర్ట్ లభించలేదు. కారణం ఏంటి? అంటే సపోర్ట్ ఏంటి? ఏం సపోర్ట్ అంటే జిల్లా నాయకులు ఎవరైనా సరే నేనే జిల్లా నాయకుడినయ్యా, ఇంక నాకు మించి నాయకుడు ఎవడున్నాడు ఈ జిల్లాలో? ఎస్, ఐఎమ్ ద డిస్ట్రిక్ట్ లీడర్. ఇక నాకన్నా పెద్ద లీడర్ ఎవడు ఈ జిల్లాలో? లీడర్ అంటే పదవుల్లో కాదు, ప్రజల మనసుల్లో ఉండేవాడు లీడర్. ఈ జిల్లా ప్రజల్లో ఉండేటటువంటి నేను నాకన్నా పెద్ద లీడర్ ఎవడు? విన్నారు కదా, నేనే నాయకుడిని. శ్రీకాకుళం జిల్లాలో నన్ను మించిన నాయకుడు ఎవరంటున్నారు? ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్. అసలు ఆయన మాటల వెనుకున్న అర్థమేంటి? సౌమ్య వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ ఎందుకు చేశారు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఆముదాలవలస ఎమ్మెల్యేపై లోలుగు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తనను కూన రవికుమార్ మానసికంగా శారీరకంగా వేధించారని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అంతేకాదు, ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. అయితే కూన రవికుమార్ మాత్రం ప్రిన్సిపల్ ఆరోపణలు కొట్టిపారేశారు. లోలుగు నుంచి కంచెలి ట్రాన్స్ఫర్ అవడం ఇష్టం లేక ఆమె తనపై బురద చెల్లుతుందని మండిపడ్డారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి సౌమ్యను వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వివాదాన్ని రాజకీయంగా ప్రతిపక్షం వాడుకోవడం, వివాదంలో చిక్కుకున్న నేతలు విపక్షంపై విమర్శలు చేయడం సహజమే. కానీ శ్రీకాకుళం జిల్లాలో మరో ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. విపక్షంతో పాటు సొంత పార్టీలో కూడా కూన రవికుమార్పై కుట్రలు జరుగుతున్నాయంటున్నారు. సౌమ్య ఆరోపణలకు ఇంతవరకు బలమైన ఆధారాలు ఆమె చూపించలేదు. అయినప్పటికీ ఆముదాలవలస ఎమ్మెల్యేను సపోర్ట్ చేస్తూ జిల్లాలో చెప్పుకోదగ్గ ఒక్క టీడీపీ నేత కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. దీంతో రవికుమార్కు పార్టీలో వ్యతిరేక శిబిరం బలంగా పనిచేస్తుందని టాక్ నడుస్తోంది. జిల్లాలో జరుగుతున్న ప్రచారానికి కూన రవికుమార్ కామెంట్స్ కూడా బలాన్నిస్తున్నాయి. తన చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆడియోలు కూడా తన దగ్గరున్నాయని, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానని అంటున్నారు. ఓవైపు వైసీపీ నేతల పేర్లను ధైర్యంగా ప్రస్తావిస్తున్న ఆయన ఆడియో టేపులంటూ సొంత పార్టీ నేతల గురించి మాట్లాడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కుట్ర, కూన రవికుమార్ ఎదుగుదల మీద కుట్ర. అది రేపు ఇది కుట్ర, ఇది రాజకీయ. కూన రవికుమారి ఎదుగుదలని వారవలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అనామకులు, పనికి మాలిన వాళ్ళు, చెత్త వెధవలు చేసేటటువంటి కుట్ర. ఆ సంభాషణలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ దట్ రికార్డ్. అప్రాపరేట్ టైం ఐ విల్ రిలీజ్ దట్. ఈరోజు రవికుమార్ ఎదుగుదలని చూసి కుట్రలు పన్నే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా ముందు నమస్కారం పెడతాడు, వెనక్కి కుట్ర దేవేవాడు కూడా ఉన్నాడు, గొయ్యి దేవేవాడు. రాజకీయాలు సర్వసాధారణం. బట్ ఐ విల్ ఫేస్ ఇట్. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము నాకున్నాయి. ఎవ్వరు ఏమీ చేయలేరు. నేను నిజాయితీగా ఉన్నంత వరకు, నేను ఖచ్చితత్వంగా ఉన్నంత వరకు, నేను ఒక క్యారెక్టర్తో ఉన్నంత వరకు ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. ఇప్పటికిప్పుడే ఆయనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఏంటనే క్వశ్చన్ కు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేర్పుల అంశం తెరపై ఉంది. కేబినెట్ కూర్పు ఎప్పుడు జరిగినా శ్రీకాకుళం జిల్లా నుంచి కూన రవికుమార్ కు బెర్త్ కన్ఫర్మ్ అని టీడీపీ వర్గాల సమాచారం. తమ సామాజిక వర్గానికి మంత్రి మండలిలో చోటు లేకపోవడంపై శ్రీకాకుళంలో బలమైన కలింగులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన కూన రవికుమార్ కు అవకాశం కల్పించి ఆ అసంతృప్తిని తగ్గించుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే కూన కేబినెట్ లో చేరితే తమ పరపతి తగ్గిపోతుందని జిల్లాలో కొందరు టీడీపీ నేతలు ఆయనపై కుట్రలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజంగానే కూన రవికుమార్ పై కుట్రలు జరుగుతున్నాయా? ఒకవేళ అలాంటివి జరిగితే అవి ఫలిస్తాయా అనేది తేలాలంటే కేబినెట్ కూర్పు వరకు ఆగాల్సిందే.